ఆర్టికల్ 370 రద్దు తరువాత ప్రశాంతంగా ఉన్నటువంటి కశ్మీర్ మరోసారి నెత్తురోడింది. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది పర్యాటకులని పొట్టన పెట్టుకున్నారు. దీని వెనుక పాకిస్తాన్ ఉందని తేలిపోవడంతో దేశమంతా కూడా రగిలిపోతుంది. యుద్ధం ప్రకటించి దాయాదికి తగిన బుద్ధి చెప్పాలని దేశ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మన సత్తా చూపాలని, పాకిస్తాన్ తిరిగి లేవకుండా చావు దెబ్బ కొట్టాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ మాటలు వినడానికైతే చాలా బాగుంటాయి. అయితే యుద్ధం చేయడం అంటే వాట్సాప్లో వచ్చిన మెసేజ్ల్ని ఫార్వర్డ్ చేసినంత ఈజీ అయితే కాదు కదా. ప్రపంచంలో ఎప్పుడు ఏ యుద్ధం జరిగినా కూడా ఫైనల్గా వినాశనమే మిగిలింది కూడా. అందుకే యుద్ధం కంటే మన ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడం తక్షణ అవసరం. యుద్ధం అంటూ జరిగితే ఇప్పటికే అన్నీ కోల్పోయిన పాక్ కంటే కూడా అభివృద్ధి దిశగా పురోగమిస్తున్నటువంటి మనకే నష్టం ఎక్కువగా ఉంటుంది అనేది చేదు నిజం. ఏ సమస్యకైనా యుద్ధం చివరి దారి. యుద్ధాన్ని ఎవ్వరూ కోరుకోరు. ఎందుకంటే బలమైన దేశమైనా బలహీనమైన దేశమైనా యుద్ధంలో పాల్గొన్నాక నష్టపోక తప్పదు. యుద్ధంలో ఓడిన వారికే కాదు, విజేతలకి కూడా ఎంతో కొంత నష్టమైతే తప్పనిసరి అనేది చరిత్ర చెప్పే సత్యం. అందుకే యుద్ధం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరితేరిన యుద్ధ నిపుణులు కూడా అంత త్వరగా యుద్ధానికి ముందడుగైతే వెయ్యరు. అన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచించి ఇక తప్పదు అనుకుంటేనే యుద్ధానికి సుముఖత చూపుతారు. ఇప్పుడు మన విషయానికి వస్తే పహల్గాం ఉగ్రదాడి తర్వాత యుద్ధం చేయాలి అనే డిమాండ్లైతే దూసుకొచ్చేస్తున్నాయి. మనకు పాక్తో యుద్ధాలు కొత్త ఏమీ కాదు. స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకు పాకిస్తాన్తో 4 సార్లు యుద్ధం జరిగింది. ప్రతి యుద్ధంలో కూడా మనమే విజయాన్ని సాధించాం. అయినా సరే ఉగ్రవాద సమస్యకు శాశ్వత పరిష్కారం అయితే ఇప్పటి వరకు దొరకలేదు. అంటే ఈ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని తేలిపోయినట్లే కదా. అంతెందుకు 1971 యుద్ధంలో అయితే ఏకంగా 93,000 మంది శత్రు సైనికులు మనకి లొంగిపోయారు. కానీ ఆ తర్వాత కూడా కశ్మీర్లో రావణ కాష్టం రగులుతూనే ఉంది. అందుకే ఇప్పుడు యుద్ధం చేయడం తప్ప మరో మార్గం లేదా అనే ఆలోచనలు చేయడం కూడా చాలా ముఖ్యం. 26 మంది పర్యాటకులు చనిపోయిన ఆగ్రహావేశాలలో ఉన్నటువంటి జాతి యావత్తు కూడా పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని, అందుకే యుద్ధమే సరి అని అభిప్రాయపడుతోంది. అలా అని భావోద్వేగాలు తీవ్రంగా ఉన్న సమయంలో తొందరపడైతే నిర్ణయాలు తీసుకోకూడదు కదా. యుద్ధం పర్యవసానాల్ని ఆలోచించడం కూడా చాలా అవసరం. యుద్ధం చేయడం కంటే కూడా యుద్ధం జరగకుండానే లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ కూడా నష్టాలనే మిగిల్చాయి. యుద్ధంతో అంతిమంగా మిగిలేదైతే వినాశనమే. మొదట ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, అమెరికా ఇరాక్ వార్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఏ యుద్ధమైనా కూడా సామాన్య జనమే నాశనమైపోతున్నారు. 40-50 ఏళ్ల పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది. ప్రాణ నష్టం, ఆర్థిక పతనం దేశాన్నైతే పూర్తిగా వెనక్కి నెట్టేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్తో మనం యుద్ధానికి తెగబడినా కూడా మన పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు. అంతెందుకు 3 దశాబ్దాల క్రితం జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్తో పాటు మనకి కూడా తీవ్ర నష్టం అయితే జరిగింది. మన స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాన్ని చవిచూసి తర్వాత కోలుకున్నాయి. అందుకే యుద్ధం గురించి ఎన్ని డిమాండ్లు వస్తున్నా కూడా కేంద్రం మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. యుద్ధం చేయకుండానే పాక్ను దెబ్బ కొట్టడానికి దౌత్య యుద్ధం అయితే మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే నిర్ణయంతో పాక్ ఆయువు పట్టుపై కొట్టింది. ఊహించినట్లుగానే పాకిస్తాన్ తీవ్రంగా అయితే రియాక్ట్ అయింది. ఈ ఒప్పందం నిలిపివేత యుద్ధ ప్రకటనే అని పాక్ నేతలు, సైనిక అధికారులు రెచ్చిపోతున్నారు. సింధు నదిలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన భారత్ సంయమనం పాటిస్తుంటే పాక్ సైన్యం మాత్రం నియంత్రణ రేఖ దగ్గర రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే ఉల్లంఘిస్తోంది. ఏదో ఒక రకంగా భారత్ను రెచ్చగొట్టి యుద్ధంలోకి లాగాలి అనే కుట్రతో పాకిస్తాన్ తెగిస్తోంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి భారత్ పాకిస్తాన్ కుట్రని తిప్పికొట్టేటువంటి పనిలో నిమగ్నమైంది. కాలానుగుణంగా యుద్ధం కూడా రూపు మార్చుకుంది. ఇప్పుడు ఆయుధాలతో యుద్ధం కంటే కూడా ఆర్థిక యుద్ధమే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే భారత్ వ్యూహాత్మకంగా ఇప్పటికే వెంటిలేటర్ పై ఉన్నటువంటి పాక్ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ తీసేసేటువంటి పని చేసింది.
ఈ నిర్ణయం ప్రభావం చాప కింద నీరులా పనిచేస్తుంది. దీర్ఘకాలంలో పాక్ను నిర్వీర్యం చేస్తుంది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి పాకిస్తాన్ లేని ధైర్యాన్ని తెచ్చిపెట్టుకుని గంభీర ప్రకటనలతో డైవర్షన్ గేమ్కి తెరలేపింది. కానీ పాక్ రియాక్షన్ని ముందే ఊహించినటువంటి భారత్ మాత్రం అనుకున్న ప్రకారమే ప్రణాళికలను అమలు చేస్తోంది. నిజంగా యుద్ధమే చేయాలి అనుకుంటే అది మనకు పెద్ద విషయమేమీ కాదు, కానీ అది వాంఛనీయం కూడా కాదు అనే ఆలోచనకు కట్టుబడి భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. యుద్ధమంటూ చేస్తే తాను కోరుకున్నప్పుడే జరుగుతుంది అనే సంకేతాలను పంపుతుంది. అంతేకాని పాకిస్తాన్ రెచ్చగొడితేనో ఆ దేశ నేతలు ఆవేశపడితేనో జరగదు అనేది మెసేజ్ ఇస్తోంది భారత్. అయినా సరే పాకిస్తాన్ మాత్రం తన బుద్ధి మార్చుకోవడం లేదు. ఏదో ఒక రకంగా భారత్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి అలవాటైన పని చేస్తోంది. గతంలో కూడా యుద్ధాలన్నీ మొదట పాక్ మొదలుపెట్టినవే. పాకిస్తాన్కు ప్రతిస్పందనగానే మన దేశం యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. కానీ ఈసారి ఆ పప్పులేవి ఉడకబోవని చెప్తోంది భారత్ సర్కార్. ఇప్పుడు మనకు యుద్ధం కంటే కూడా ప్రధానమైన లక్ష్యాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి కూడా ఆలోచించాలి మరి.